ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, 1000 కోట్లు ప్రకటించినారు. దానికి అందరూ స్వాగతిస్తున్నారు. కనీసం ఒక్క మాట నిరుద్యోగుల గురించి, ఒక్క మాట నోటిఫికేషన్ గురించి మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరసన సగా కూడా ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసినాం. నిరుద్యోగులు అందరూ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ కొన్ని ప్రసంగాలు చేసిన పరిస్థితి. ఏం చెప్తారు దాని గురించి? నిరసన సగా లేదు, గిరసన సగా లేదు. ఎక్కడ నిరసన సగా? తెలంగాణ చరిత్రలో, ఉస్మానియా యూనివర్సిటీ 108 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి రేచిగా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు 1000 కోట్ల రూపాయల జీవో సంబంధించిన చేస్తే అసలు పండగ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ మొత్తం పండగ చేసుకుంటా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడన్నా 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ దుర్మార్గుడు 20 కోట్లు కేటాయించలేదు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే 61,379 కోట్లు, 61,379 ఉద్యోగాలు భర్తీ చేసినా, భర్తీ చేసి వాళ్ళందరూ నియామక పత్రాలు ఇచ్చాగా. మొదటి సంవత్సరంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 10,009 ఉద్యోగాలు ఇచ్చినా లేదా? అదేవిధంగా 16,371 పోస్టు సంబంధించిన కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థుల యొక్క అభ్యంతరాలు ఉంటాయి, మొత్తం సాల్వ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాం కదా. గ్రూప్ నోటిఫికేషన్ రద్దు అయితే మన ఉద్యోగాలు మన నోటిఫికేషన్ జరిపినాం కదా. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 8,666 ఉద్యోగాలు ఇచ్చినా లేదా? ఇవన్నీ జరిగినాయి కదా. గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అన్ని వరుస జరుగుతాయి. వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో వందల వేల ఉద్యోగాలు ఇటు జరిగింది. ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగులను బేస్ చేసుకొని, ఇలా ఒక్క మాట నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ ప్రశ్న. సీఎం గారు వచ్చినటువంటి సందర్భం వేరు, సీఎం గారు వచ్చిన ఉద్దేశం వేరు. ఇవాళ వచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ సాంకేతిక విద్యను పెంపొందించాలా, యూనివర్సిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, యూనివర్సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతులు మొత్తం డెవలప్ చేసి ఇది ప్రపంచ స్థాయి యూనివర్సిటీతో పోటీ పడాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. దానిలో భాగంగా వచ్చిన అది ఇప్పుడు ఇవాళ సీఎం గారు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నారు, ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, ఈ సామాన్య న్యాయం గురించి మాట్లాడుతున్నారు, సౌభ్రత్వం గురించి మాట్లాడుతున్నారు, సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇందాక కూడా చెప్పారు, దమ్ము ధైర్యం గురించి మాట్లాడాలి. నాకు దమ్ము ధైర్యం కాదు, నీ అభిమానంతో వచ్చిన, ప్రేమతో వచ్చిన, అనురాగంతో వచ్చిన చెప్పిండు. ఇంకంతకన్నా ముఖ్యమంత్రి అదే మొన్న ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, ఇక్కడికి అంటే మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా, 40,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన మాట్లాడతాను కూడా కొద్ది వరకు చెప్పిన పరిస్థితి. మరి ఇవాళ ఏం చేసిండు అనే క్వశ్చన్. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. 3 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదో తూచా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా అమలు చేస్తారు. మాట్లాడితే తప్పుకునే ప్రభుత్వం కాదు ఇది. మేము మాట ఇచ్చినాం, 6 గ్యారెంటీలు చేసినాం, మాట ఇచ్చినాం, రైతులకు సమస్యలు తీరుస్తున్నాం, మాట ఇచ్చినాం. ఈ ఉస్మానియాకి వస్తా అని చెప్పినాం, వచ్చారా లేదా? ఎవరు వచ్చారా? ఇంకా 2-3 రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి కేవలం రాజకీయ లబ్ధి కోసమే వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. స్థానిక సంస్థల మాట్లాడారు. ఇది ఇక్కడ జరిగింది ఏంటి? పంచాయతీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏమన్నా ఇక్కడ పంచాయతీ ఎన్నికల పోటీ కనీసం ఓటేనికి ఇక్కడ అది ఉండదు. ఎంత ఆల్రెడీ ఇనామస్ అయిపోయిన గ్రామాలు మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది. మొత్తం కూడా తెలంగాణ పల్లెల మొత్తం కూడా హస్తం గుర్తుతోటి కాంగ్రెస్ పార్టీ కూడా రా జే నామ గుర్తుంటే ఇంకా ఓట్లు ఎక్కడ, ఇంకా సీట్ ఎక్కడ, మొత్తం వన్ సైడ్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి భయపడిపోతుంటే మాకే అవసరము. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మూఢ విశ్వాసం గాని, ఈ వ్యవస్థలో ఉన్న ఆర్థిక అసమానతను పోగొట్టడం కోసం, ఈ వ్యవస్థల యొక్క దుర్మార్గాన్ని పోగొట్టడం కోసం, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సమతుల్యతను సాధించడం కోసము విద్య ఒక్కటే మార్గం అని చెప్పని మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు సంకోచించారు కాబట్టి ఈ రోజు వచ్చారు. దానిలో భాగంగా 1000 కోట్లు కేటాయించి ఈ రోజు ఏ టెక్నాలజీతో పాటుగా క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచం ముందుకు పోతుంది కాబట్టి ఆ ప్రపంచంతో పోటీ పడే విధంగా యూనివర్సిటీని రూపుదిద్దడం కోసమే ముందుకు వచ్చి ఇలా డబ్బులు కేటాయిస్తే రకరకాల మాట్లాడదారు. ఎన్ని కోట్లు కేటాయించే లాభం? ఫీజు రియంబర్స్ బకాయిలు అట్లే ఉన్నాయి, బెస్ ఫీజులు అట్లే ఉన్నాయి. కనీసం అంటే ఇక్కడ వీటి గురించి మాట్లాడక జన్వాడ ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతున్నారని కూడా మాట్లాడినారు ఇవరిదాకా. వాస్తవం అది. ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దొంగల లెక్క, దున్నపోతు లెక్క దోసుకొని పందుల లెక్క మెక్కి వాళ్ళు ఈరోజు నిర్వీర్యం చేస్తే వాళ్ళు ఏమనాలి చెప్పండి మీరు? వాళ్ళు ఏమనాలి? వాడు దుర్మార్గం ఏం చేసిండు? 5 సంవత్సరాల బకాయి బాగపడితే ఏం చేసిండు? మొత్తం దుర్మార్గుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వ్యవస్థ మొత్తం దుర్మార్గం చేసి నా రోడ్డు మీద ప్రభుత్వం ప్రజలను వదిలిపెట్టిపోయి ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరూ ఏం చేసిండంతా ఇలా వదిలిపెట్టిపోయి వాళ్ళంతా ఏం కావాలంతా వాళ్ళు దుర్మార్గం లెక్క చేసిన దుర్మార్గం వదిలిపెట్టి వరుస క్రమంలో అన్ని ఇస్తాం,
వస్తామని చెప్పినాం. ఇచ్చిన ప్రకారము మాట ప్రకారము అన్ని వరుసగా 1 by 1 ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 3 సంవత్సరాల కాలం మాకు మిగిలింది. ఈ 3 సంవత్సరాల్లో ఈ రోజు 5,75,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూ కుదిరింది. మొత్తం ఒప్పందాలు జరిగినాయి. ఎన్నో లక్షల మంది, వేలాది మంది నిరుద్యోగులు మొత్తం కూడా ఉద్యోగ కల్పన కోసం ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ లో భాగంగా అన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ముందుకు వస్తున్నాయి. కాబట్టి మనందరం సహకరించాలా. సహకరించకుండా మారబోతుందా ఉస్మానియా యూనివర్సిటీ ఖచ్చితంగా రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ యూనివర్సిటీతో పోటీ పడబోతుంది. క్వాంటమ్ టెక్నాలజీతో ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలా. ఈ ప్రభుత్వం ఆశీర్వదించాలా. ఈ ప్రభుత్వం యొక్క మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలని. ఇంతకుముందు ఎక్కడ పరిపాలన అనేది ప్రజల అభిప్రాయం మీద జరగలేదు, ప్రజల వినతుల మీద జరగలేదు. ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల వినతి మేరకు, ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మాట ఇచ్చిండు, ఈ రోజు అమలు చేసిండు. మనందరం కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ తలవానికమైన యూనివర్సిటీలో ఈ రోజు పండగ వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మనంతా కూడా ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, ఈ ప్రభుత్వాన్ని గాని, ఇంధన ప్రభుత్వం అందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలా. ఈ పండగ వాతావరణం అందరూ స్వాగతించాలా. సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం ముందుకు పోదాం. మనంతా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రికి వెళ్తాం. మేమంటున్నాం వీళ్ళందరూ తీసుకుపోయి ఈ ఏదో టెక్నికల్ సమస్య అంతా ఇప్పుడు కాంట్రాక్ట్ టైం స్కేల్ చాలా మంది, మేమంతా చదువుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఏదో చెప్తారు కావచ్చు అనుకుంటే ఏదో అయ్యిందని చెప్పేసి నిరుద్యోగులందరూ, ఇక్కడ విద్యార్థులందరూ ముఖ్యమంత్రి గారికి అడ్డం నిలబడి నిరసన సగ వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఇక్కడ ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది చెప్పి మెసేజ్ ఇచ్చే కార్యక్రమం తప్ప వేరే అంశం తీసుకుంటే ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం. ఎందుకంటే విద్యా డిక్లరేషన్ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ తలమానికం కాబట్టి ఆ కేంద్రంలో ఉండి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒక ఆక్స్ఫర్డ్, ఒక కేంబ్రిడ్జ్ లాగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నారు. ఈ ₹1 రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి వేరే అంశంలో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ వాళ్ళే చాలా స్పష్టంగా 50% రెగ్యులర్ ఫ్యాకల్టీ తీసుకోండి, 50% కాంట్రాక్ట్ కంటిన్యూ చేయని చెప్తేనే వారు చెప్పిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా ఆల్రెడీ అనౌన్స్ అయింది. కాకపోతే కార్యరూపం దాల్సింది. ఎందుకు దాల్సలే అంటే Group 3, Group 4 రిజల్ట్ ఇచ్చి ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే Group 1, Group 2, Group 3, Group 4 ఈ డేట్లలో వ్యత్యాసం మళ్ళీ ఇబ్బందులు అయ్యే అవకాశం కాబట్టి అవి కోర్టులో పోతే ఈగిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేసి Group 3, Group 4 ఇచ్చిన తర్వాత దాన్ని కూడా జాబ్ క్యాలెండర్ పకడ్బందీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాక మీరు 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన సందర్భంగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. Group 1 సంబంధించి 2013 తర్వాత అసలు ఇంతవరకు Group 1 నిర్వహించలేదు. కేసీఆర్ గారు 2 సార్లు నిర్వహించే ప్రయత్నం చేసినా కూడా 2 సార్లు ప్రధానమైన పరిస్థితి చూసినాం. 563 ఉద్యోగాలు, ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగలేదు. Group 2, Group 3, Group 4 టెట్ 2 సార్లు నిర్వహించారు. డిఎస్సి నిర్వహించి 10,000 ఉద్యోగాలు. టీచర్లకు 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 33,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు, 11,000 టీచర్ ఉద్యోగాలు. ఏజ్ పెంచారు. అరే నిరుద్యోగులు ఏమన్నా మా ప్రభుత్వంలో భాగం అని చెప్పి మేము భావిస్తాం. కానీ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీలో ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగులకు గత 10 సంవత్సరాల ఉద్యోగాలు లభించలేదు. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో దావోస్ వేదికగా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, నిన్న గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం